హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆగస్టు 15 నుంచి మరో కొత్త పథకం అమలు. మంత్రి కీలక నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లకు ఆగస్టు 15 నుంచి ప్రారంభించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలోని 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. అప్పట్లో 183 అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 20లో 18 క్యాంటీన్లు భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 2 భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఆ భవనాలను వార్డు సచివాలయాలు, గోదాములుగా మార్చేశారని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లోని ఫర్నిచర్లను మూలపాడేశారని, అన్నిటికీ మరమ్మతులు పూర్తి చేసి ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు నారాయణ. అంతేకాదు, రాష్ట్రంలోని పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తారని, అన్ని చోట్ల క్యాంటీన్లు ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే విధంగా అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లను పిలిచామని, ఈ నెల 22న టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లోని కార్పొరేషన్లు 24 గంటల మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన ఏఐబి నుంచి 5,350 కోట్ల రుణం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీటిలో కేవలం 240 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. దీంతో ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. అయితే ఆ ప్రాజెక్టు గడువు జూన్తో ముగియగా తాము రిక్వెస్ట్ చేయడంతో మరో నెల పొడిగించారన్నారు. మరో 2 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం తరపున కోరామన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 50% మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య లేకుండా పోయేదన్నారు. చెత్త పన్ను అంశంపైన ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.